లాల్ అనగానే ఆయనకేంటి బ్లాక్ బస్టర్స్కు రికార్డ్స్కు క్యారఫ్ అడ్రస్ అనేస్తారు. ముఖ్యంగా రీసెంట్ టైమ్స్లో లాల్ కొట్టిన బ్లాక్ బస్టర్స్ అలా ఉన్నాయి. కానీ మాలీవుడ్ మెగాస్టార్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్కు మాత్రమే కాదు, బిగ్గెస్ట్ డిజాస్టర్స్కు కూడా క్యారఫ్ అడ్రస్గా మారాడు. ఇది ఒక విధంగా లాల్కు అతని ఫ్యాన్స్కు షాకింగ్ న్యూసే అని చెప్పాలి. మోహన్ లాల్ అనగానే లూసిఫర్ 2, తుడరుం, హృదయపూర్వం ఇలాంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. గత ఏడాది చిత్రాలతో మాలీవుడ్లో ఎన్నో బాక్సాఫీస్ రికార్డ్స్ తిరగరాశాడు లాల్. 2026 మోహన్ లాల్ కెరీర్లో బెస్ట్ ఇయర్ మాత్రమే కాదు, వరస్ట్ ఇయర్ కూడా. ఎలా అంటే ఇయర్ మొత్తం మాలీవుడ్లో మూవీస్ రిలీజ్ చేస్తూనే ఉన్నాడు మోహన్ లాల్. డిసెంబర్ 25న వృషభ పేరుతో పాన్ ఇండియా మూవీని రిలీజ్ చేశాడు మోహన్ లాల్. 70 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ రిలీజ్ అయిన సంగతి తెలిసే ఉంటుంది. లూసిఫర్ సీక్వెల్, తుడరం, హృదయపూర్వం చిత్రాలతో సరాసరి 100 కోట్లు చూసిన హీరో రిలీజ్ చేసిన వృషభ కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉండాలి? కట్ చేస్తే ఈ సినిమా తొలి రోజు 60 లక్షలు, మొదటి వీకెండ్ దాటే సమయానికి కేవలం 2 కోట్లు మాత్రమే వచ్చాయి. దీంతో మాలీవుడ్ హిస్టరీలోనే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మోహన్ లాల్ చూసినట్లయింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.